మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వైఎస్ఆర్‌సీపీ పార్టీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి కేసు అనేది ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. యాక్చువల్‌గా వైఎస్ఆర్‌సీపీ పార్టీలో అవినీతి చేయని వాళ్ళు లేరు. మనం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితే ఇప్పుడు ఆల్రెడీ ఏపీ లిక్కర్ స్కామ్‌లో వింటూనే ఉన్నాం. ఇంకోవైపు కీలకంగా చూసుకుంటే ఆడుదాం ఆంధ్ర అని చెప్పి మాజీ మంత్రి ఆర్‌కే రోజా గురించి, సివిల్ సప్లయర్స్ గురించి కొడాల నాని గురించి, ఇంకోవైపు పేర్ని నాని గురించి, ఇంకోవైపు జోగి రమేష్ ఇలా అందరూ కూడా దొంగలే. అయితే నెల్లూరు జిల్లాకి సంబంధించి వైఎస్ఆర్‌సీపీ పార్టీ అధ్యక్షుడి కింద ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మైనింగ్ స్కామ్‌కి సంబంధించి క్వార్జ్ మైనింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి దాదాపుగా 250,00,00,000 పైగా అవినీతి చేశారని చెప్పి ఒక బలమైన ఆరోపణతో ఆల్రెడీ సిట్ అధికారులు కీలకమైన విచారణ చేపట్టారు. ఈ విచారణలో ఆల్రెడీ దాదాపుగా కొలిక్కైతే వచ్చేసింది. ఆల్రెడీ ఈయన్ని అరెస్ట్ చేయాలని చెప్పి పోలీసులు గాలింపు చర్యలు కూడా చేపట్టారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈయన పరారీలో ఉన్నారు. 2 నెలల నుంచి కూడా ఈయన ఎవ్వరికీ కూడా అందుబాటులోకి రావట్లేదు. కార్యకర్తలకి, పార్టీ కార్యక్రమాలకి, మీడియా ముందుకి ఇవేవి కూడా ఆయన కనిపించడం లేదు. పరారీలో ఉన్నారని చెప్పి తెలుస్తుంది. ఆయన పరారీలో ఉంటూనే కూడా ఇంకోవైపు తన లాయర్ల తరపు నుంచి ముందస్తు బెయిల్ కోసం అని చెప్పి హైకోర్టుల చుట్టూ తిరగడం జరుగుతుంది. అయితే హైకోర్టులు తాజాగా చూసుకుంటే ఆయనకి నో బెయిల్ అని చెప్పి ఆయన వేసిన పిటిషన్స్ అన్నీ కూడా కొట్టివేయడం జరిగింది. అంటే ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి, మాజీ మంత్రి గారికి ఆయనకి కూడా ఉచ్చు బీసింది. కేవలం ఇప్పుడు ఆయనకి ఉన్నవి రెండే 2 ఆప్షన్స్. అందులో ఒకటి ముఖ్యంగా పోలీసులు ఆయన్ని వెతుకుతున్నారు కాబట్టి దొరికితే సంతోషం. లేదు అనంటే ఆయనంతట ఆయనే రెండోది వచ్చి లొంగిపోవడం. ఈ రెండిట్లో ఏదైనా కామన్‌గా ఉండేదేంటంటే ఇప్పుడాయన అరెస్ట్ అవ్వడం మాత్రం ఖాయం. లొంగిపోయినా అరెస్ట్ చేస్తారు. లేదనంటే వాళ్ళంతట వాళ్ళు పట్టుకున్నా కానీ అరెస్ట్ చేస్తారు. ఇక్కడ అరెస్ట్ అనేది కామన్ అయిపోయింది. ఎందుకనంటే 250,00,00,000 పైగా క్వార్జ్ మైనింగ్ అనేది ఈయన అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా చేశారు. అంతేకాకుండా పేలుడు పదార్థాలకు సంబంధించినవి కూడా నిల్వలు ఉంచారని చెప్పి కొన్ని బలమైన కేసులనేవి ఈయన మీద నమోదయ్యాయి. అయితే ఈయన ఎంత ప్రయత్నం చేశారంటే ముందస్తు బెయిల్ కోసం ఎక్కడా కూడా ఈయనకి అవకాశం దొరకలేదు. 2 నెలలు దాదాపుగా ఈయన పరారీ అయిపోయారు. 2 నెలల నుంచి కూడా బ్యాక్ డ్రాప్‌లో ముందస్తు బెయిల్ కోసం కోర్టుల చుట్టూ ఈయన తరపున లాయర్లందరూ కూడా ప్రయత్నం చేస్తుంటే ఇప్పటి వరకు కూడా దొరకలేదు. పైగా ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఈయన అప్పుడప్పుడు పార్టీ కార్యక్రమాలకేమో తెలీదు గానీ, మీడియా ముందుకేమో తెలీదు గానీ, ముఖ్యంగా తనకి బాగా సన్నిహితులైన బంధువులైనా లేదనంటే కార్యకర్తలు ఎవరైనా ఇంపార్టెంట్ వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళని కలవడం, వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ ఉంటే ఆయన విజిటింగ్ కూడా చేస్తున్నారని చెప్పి ఒక ఆరోపణ అయితే వినపడుతుంది. కానీ ఇక్కడ పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారనేటప్పుడు ఆయన్ని పట్టుకోవడం పెద్ద మ్యాటర్ ఏమీ కాదు. ఎందుకనంటే పోలీసులు కరెక్ట్‌గా ట్రేస్ ఔట్ చేస్తే 1, 2, 3 రోజులు ఎక్కువ. కానీ ఆయన పరారైపోయి ఆల్రెడీ 2 నెలల దగ్గరికైతే వస్తుంది. అంటే ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు పరారీలో ఉన్నారనేది వాస్తవం. కానీ ఇక్కడ పోలీసులు గాలింపులు చేపడుతున్నారనేది కూడా వాస్తవం. కానీ కొంతమంది పోలీసులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తూ ఆయన్ని కనిపించినా కూడా పట్టించుకోవట్లేదు. ఆయనకి కొంత లోబడిపోయారని చెప్పి కొన్ని బలమైన ఆరోపణలైతే వినపడుతున్నాయి. మరి అది వాళ్ళకి తెలియాలి. ఏది ఏమైనా సరే కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఉచ్చయితే బిగిసింది. ముందస్తు బెయిల్ అనేది ఆయనకి మంజూరు చేయడం కుదరదని చెప్పి హైకోర్టులో పిటిషన్ అయితే కొట్టివేయడం జరిగింది. ఇప్పుడు ఆయనకున్న ఒకే ఒక ఆప్షన్ వచ్చి లొంగిపోవడమా లేదనంటే పోలీసులు ఆయన గురించి ఆల్రెడీ గాలింపు చర్యలు చేపడుతున్నారని చెప్పి ఏదైతే వార్త వస్తుందో అరెస్ట్ అవ్వడం ఖాయం. అరెస్ట్ అయ్యారంటే ఖచ్చితంగా ఒక రకంగా చెప్పాలంటే జైలు జీవితం. ఎందుకనంటే 250,00,00,000 అంటే చిన్న విషయం కాదు. కొన్ని స్కాములతో పోల్చుకుంటే ఇది చాలా పెద్ద స్కామ్ అని మనమైతే చెప్పుకోవచ్చు. పైగా ఈయన చాలా తక్కువ సమయంలో చేశారు. చివరి 2.5 సంవత్సరాలు ఈయనకి మంత్రి పదవి అనేది వచ్చింది. ఆ కొద్ది సమయంలోనే చేశారు. ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా ముఖ్యంగా నెల్లూరు ఒక నియోజకవర్గంలో ఈయన ఇన్ఛార్జ్ కింద అయితే ఉండడం జరిగింది. పైగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత. ఎప్పటినుంచో కూడా సీనియర్ నేత. మరి అటువంటి నాయకుడి పరిస్థితి అనేది ఇప్పుడు చివరికైతే వచ్చింది. కొద్ది రోజుల్లోనే కాకాని గోవర్ధన్ రెడ్డి గారి అరెస్ట్ అనేది చాలా కీలకమైనట్టు మనకు తెలుస్తుంది. మరి ఏం జరుగుద్ది? ఆయన అరెస్ట్ ఎప్పుడు అవుతారు? అరెస్ట్ అయిన తర్వాత ఎటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయనేది మనమైతే చూడాలి. ఏది ఏమైనా సరే తవ్వే కొలిది పాముల పుట్టలాగా పుట్టలో నుంచి పాములు ఒత్తున్నట్టు వైఎస్ఆర్‌సీపీ పార్టీ 5 ఏళ్ళు పరిపాలన చేస్తే ఇన్ని స్కాములు బయటపడ్డాయనంటే ఇంకొక 5 ఏళ్ళు చేసుంటే భూమి మీద ఎవరు కూడా మనుషులనేవాళ్ళు బతికేవాళ్ళు కాదు. ఏది ఏమైనా సరే ఓపెన్‌గా చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కొంత బుర్ర పెట్టి ఆలోచించి ప్రభుత్వాన్ని తిరగేశారు. లేదు అనంటే ఈ పార్టీకి
ఆ 5 ఏళ్ళు జరిగిన స్కాములన్నీ కూడా భూస్థాపితం. ఇంకా ఎక్కడా కూడా ఆధారాలు కూడా లేకుండా పూర్తిగా హతమైపోతాయి. ఈ 5 ఏళ్ళు మళ్ళీ ఇంకా కొత్త స్కాములు. అంటే ఇక్కడ గతంలో చేసింది 100,00,00,000 స్కామ్ అయితే అది పూర్తిగా మాఫీ అయిపోయినట్టు గత 5 ఏళ్ళు మర్చిపోతారు. మళ్ళీ ఈ 5 ఏళ్ళు ఇంకొక 100,00,00,000, 200,00,00,000 స్కాములు చేసుకుంటారు. అవన్నీ కూడా నిలబెట్టుకోవడం జరుగుద్ది. కేవలం ఒకలో ఇద్దరు కాదండి. వైఎస్ఆర్‌సీపీ పార్టీలో 100 మందుంటే అందులో 95 మంది, 97 మంది వరకు కూడా ఇదే ధోరణి, ఇదే వ్యవహార శైలి. అందుకే ఓడిపోయారు. ఓడిపోవడానికి వైఎస్ఆర్‌సీపీ పార్టీ పతనం అయిపోవడానికి వందల కారణాలున్నాయి. ఒకవైపు పవన్ కళ్యాణ్ కావచ్చు, ఒకవైపు చంద్రబాబుని జైల్లో పెట్టడం కావచ్చు, సూపర్ సిక్స్ పథకాలు కావచ్చు, యువగళం కావచ్చు, ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కావచ్చు, ఇంకోవైపు ముఖ్యంగా ఇటువంటి స్కాములు ఇలాంటివి వందల కారణాలున్నాయి. కొన్ని వందల కారణాలు కలిపితే వైఎస్ఆర్‌సీపీ పార్టీ పతనమైంది. ఈరోజు ఆ పార్టీలో ఉన్న గతంలో మంత్రుల కింద, ఎమ్మెల్యేల కింద ఉన్న నాయకులందరూ కూడా ఒక్కొక్కటి ఆళ్ళ స్కాములన్నీ కూడా బయటపడుతున్నాయి. వాళ్ళు మళ్ళీ అరెస్ట్ అవుతున్నారు. ఇప్పుడు తాజాగా నెల్లూరు జిల్లాకి సంబంధించిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి టైం కూడా దగ్గరకొచ్చింది. మరి కొద్ది రోజుల్లోనే ఆయన ఎప్పుడు దొరుకుతారు? లేదంటే ఆయనే లొంగిపోతారనేది మనమైతే చూడాలి. లొంగిపోతే కొంత సానుభూతి ఉంటుంది. లేదు వాళ్ళే పట్టుకున్నారంటే ఇంకొంచెం కఠినంగా అయితే ఉంటుందని చెప్పి మనకైతే తెలుస్తుంది. మరి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి అరెస్ట్ అనేది ఎప్పుడుంటుంది? ఆయన కూడా చివరి దశకొచ్చేసారు కాబట్టి ఏం జరుగుద్దనేది చూడాలి మరి.